జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో అత్యంత వైభవంగా జరిగే సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి మహోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున ప్రత్యేక ప్రచార రథం బయలుదేరింది. బుధవారం కాణిపాక క్షేత్రంలో భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఈ రథయాత్రను వైభవంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల నుంచి తరలివచ్చే ప్రచార రథాలతో కలిసి కాణిపాక గణపయ్య రథం కూడా అరసవల్లి శోభాయాత్రలో భాగం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేలా, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రథాన్ని తీర్చిదిద్దారు. రథం బయలుదేరడానికి ముందు ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు, ఆలయ అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు. కాణిపాకం నుండి అరసవల్లి క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు రథసప్తమి వేడుకలు జరుగుతున్న శోభాయాత్రలో భాగంగా వివిధ దేవాలయాల నుండి ఆయా దేవస్థానంలో ప్రచార రథములు హిందూ ధర్మంలో పాల్గొంటూ భాగంగా కాణిపాకం నుండి ఈరోజు అరసవల్లి క్షేత్రానికి స్వామివారి ప్రచార రథం సిబ్బందితో కూడి బయలుదేరి ఉన్నది. అక్కడ శోభయాత్ర ముగించుకుని 6 రోజులకు మళ్ళా కాణిపాకం క్షేత్రానికి తిరిగి ప్రయాణం అవుతుంది. అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ క్షేత్రం నుండి ఏఈఓ గారు ఆధ్వర్యంలో ప్రచార రథం ప్రారంభమవుతుంది.